గద్వాల్లో జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి కూడా కలిచివేస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు తల్లి కూతురు ఇద్దరు కూడా ఒకే వ్యక్తితో అక్రమ సంబంధం. మరోవైపు కూతురు పెళ్లి చేసుకున్న నెలకి అతి కిరాతకంగా తనని చంపిన వైనం. అసలు ఎటు పోతుంది ఈ సమాజం? రోజుకొక క్రైమ్, రోజుకొక దారుణం అని చెప్పొచ్చు. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సోషల్ అనలిస్ట్ ప్రియా చౌదరి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, మనం చూడొచ్చు గద్వాల్లో జరిగిన ఘటన ఇది ఒక్కటే కాకుండా అంతకుముందు ఎన్నో ఘటనలు, ముఖ్యంగా ఏదైతే హనీమూన్ ఘటన ఉందో ఆ తరువాత 2 తెలుగు రాష్ట్రాలని కూడా షేక్ చేసిన వార్త అని చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల ఇంత దారుణంగా చంపుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటారు? ఇక్కడ ప్రతి హత్యలోనూ ఈ మధ్య జరుగుతున్న వాటిల్లో ప్రతి సంచలనాత్మకమైనటువంటి విషయాల్లోనూ మూల కారణం ఎవరు చెప్పండి? మూల కారణం ఏంటి చెప్పండి? ఫోన్ అని చెప్పొచ్చు, వార్త, మీడియా, అక్రమ సంబంధం. అవునా? నిన్నగాక మొన్న 15 ఏళ్ల పిల్ల వాళ్ళ అమ్మని చంపినా అక్కడ ఉన్నది ఇంకొక పర్సన్ తోటి రిలేషన్షిప్. అటు ముందు మనం మేఘాలయాలో జరిగిన ఇన్సిడెంటు అక్రమ సంబంధాలు, అంతకుముందు జరిగిన ఇన్సిడెంటు అక్రమ సంబంధాలు. మహిళ ఏ హత్య చేసినా కూడా అక్కడ ఉన్నదేంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. అక్రమ సంబంధం మహిళతో ఎవరు పెట్టుకుంటున్నారు? పురుషులు. మరి మహిళ ఎవరి కోసం చంపుతుంది? పురుషుల కోసం. ఎవరు దానికి ఊతం ఇస్తున్నారు? పురుషులకి. మరి ఇప్పుడు మహిళల్ని ఎందుకు మాట్లాడతారు అంటే, నేను మహిళల్ని సమర్థించట్లేదమ్మా, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా. వాళ్ళు ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో తోయబడుతున్నారు అనేది కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ మనము ఒక కోణంలో మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. టీవీలు చూస్తున్నాను, విశ్లేషణలు చూస్తున్నాను, నాకు నిజంగా కొన్ని చాలా బాగా నచ్చుతుంటే కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. అసలు ఏంటి ఈ సమాజం ఎటుపోతుంది? పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది, పెళ్లి చేసుకోవాలా వద్దా, ఆడవాళ్ళు ఇలా ఎందుకు తయారవుతున్నారు అంటున్నారు. అసలు ఆడవాళ్ళు ఇలా ఎందుకు తయారయ్యారో ఎవరైనా మాట్లాడారా? లేదు. ఎందుకు ఎందుకు తయారవుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఎందుకు తయారయ్యారో, ఎవరు తయారు చేశారో మీకు తెలీదా? ఈ సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం మీడియాకి లేదా? తెలియజెప్పాల్సినటువంటి అవసరం విశ్లేషకులకి లేదా? అందరికీ ఉంది. ఈ బాధ్యత ఉంది. తరతరాల నుంచి ఒక విమెన్ని రూల్ చేస్తుంది మ్యాన్. ఆడదాన్ని రూల్ చేస్తుంది ఎవరమ్మా? మగవాడే రూల్ చేస్తున్నాడు. కాబట్టే ఆ మగవాడు రూల్ చేసినప్పుడు ఏం జరిగినాయి? సతీసహగమనాలు జరిగినాయి, బాల్య వివాహాలు జరిగినాయి, కన్యాశుల్కాలు జరిగినాయి, వరకట్నాలు జరిగినాయి. ఇవన్నీ ఎవరు రూల్ చేశారు? ఎవరి ఆధిపత్యంలో జరిగింది? తరతరాల నుంచి ఆడదాని శక్తిని ఎంత నిర్వీర్యం చేస్తూ ఒక భోగ వస్తువుగా వాడుకుంటూ ఆమె అందుకోసమే ఉంది తప్ప మరొక దానికి లేదని. ఏ మతం చూడండి, ఏ మతంలో చూసినా సరే, ఏ మతమైన, హిందూ మతం తీసుకోండి, ముస్లిం మతం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, అక్కడికి వెళ్ళాలంటే ఆడదంటే ఎలా ఉండాలో చెప్తారు. ఆడదాని పట్ల మగవాడు ఎంత బాధ్యతగా ఉండాలో, ఎంత మర్యాదగా ఉండాలో చెప్పినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పండి. ఆడపిల్లకు ఒక అస్తిత్వం ఉంటుంది, ఆ అస్తిత్వాన్ని గుర్తించి ఆమెకు ఒక భద్రతనివ్వండి, గౌరవాన్ని ఇవ్వండి అని చెప్పినటువంటి మత బోధకుడు ఎవరు? మతమేది? ఎక్కడ ఉంది? ఎన్నో అనాచారాల్ని దాటుకుని పోరాడి ఏవైతే మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఎవరమ్మా ఫైట్ చేసింది? మహిళలు ఫైట్ చేశారు. ఆడవాళ్లే ఫైట్ చేశారు. ఎవడో తీసుకొచ్చి ఈ హక్కులు ఇవ్వాల. ఇవాళ టీవీలో చూస్తున్నాం, ఆడవాళ్ళకి విపరీతమైన స్వేచ్ఛను ఇచ్చేసినందుక అంటే, మిస్టర్, ఎవరు ఆడదానికి స్వేచ్ఛనివ్వాల? అసలు మీరెవరు ఇవ్వడానికి ఆడదానికి స్వేచ్ఛనివ్వడానికి? ఆడది మీరు అణిచివేయబడినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆడది తనకు తానుగా మేల్కొని, తనకు తానుగా పోరాటాలు చేసి, ఆ పోరాటాల్లో నలుగురిని కలుపుకొని ఆ బానిసత్వం నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చింది. కానీ ఇక్కడ ఎలా అయింది అనంటే, అక్కడ కూడా ఆమె చేతికున్నటువంటి సంకెళ్ళు విడలేదు. ఆమె స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చింది, కానీ సంకెళ్ళు అలాగే ఉన్నాయి. మగవాడి యొక్క బానిసత్వం ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఆడది గడప దాటినా, పారిపోయినా, ఎదిరించినా, ఏమి చేసినా కూడా వెనక మగవాడే ఉంటున్నారు. అండర్లైన్ దిస్ పాయింట్. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది. అలాగే ప్రతి ఆడది చేసేటటువంటి ఈ హత్యల వెనక మగవాడు ఉంటున్నాడు. అవును. అండర్లైన్ దిస్ పాయింట్.
ఇవాళ నిన్నటి నుంచి చూస్తున్నాను, ఆడవాళ్ళదే తప్పు, మహిళలే ఎలా తయారయ్యారు, పిల్లలే ఎలా తయారయ్యారు. అసలు ఏ సమాజాన్ని మీరు ఇస్తున్నారు, ఏ నాలెడ్జ్ని ఈ సమాజంలో మీరు ఇస్తున్నారు? ఒక్క మాట చెప్పండి. చట్టాలు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదు. నిన్నగాక మొన్న చూసాం, ఆ 15 ఏళ్ల పిల్ల తల్లిని చంపే విషయంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి, జస్ట్ మాట్లాడించేసేసి పంపించేశారు. అసలు వాళ్ళని 2 రోజులు కూర్చోపెట్టి వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, ఆ అమ్మాయి ఆ వయసులో ఇల్లు దాటాలని ఎందుకు అనుకుంది? శారీరకమైనటువంటి కోరికలా, లేకపోతే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల, వీటి మీద పోలీసులు ఫోకస్ పెట్టి వాటిని ఎందుకు హెచ్చరించలేదు? తల్లికి ఎందుకు హెచ్చరించలేదు? అలాగే అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటమ్మా? కౌన్సిలింగ్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? అంటే కూర్చోబెట్టి 10 నిమిషాలు నువ్వెందుకు చేసావు, నువ్వు ఇలా చేయకు, నువ్వెందుకు మాట్లాడావు, ఇలా మాట్లాడకు, ఇది కాదండి. మూలాలు వెతికి, సమస్యకి మూలాలు వెతకండి. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఎన్నో అద్భుతాలు మనం ప్రపంచంలో చేశాము, ఎన్నో పోరాటాలకు మనము ఒక బలాన్ని ఇచ్చాము, అలాగే నైతిక మద్దతుని ఇచ్చాము, అండగా నిలబడ్డాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి, మీలో జరుగుతున్నటువంటి, మీడియా హౌసుల్లో జరుగుతున్నటువంటి చర్చల్ని మార్చండి. ఆడది మర్డర్ చేస్తుంది, ఆడది హత్యలు చేస్తుంది, గడప దాటుతుంది, స్వేచ్ఛని విపరీతమైనటువంటి స్థితికి దాన్ని భయంకరంగా వాడుకుంటుంది అంటున్నారు. దయచేసి ఆ స్వేచ్ఛ వెనక ఈ విధమైనటువంటి హింసాత్మక సంఘటనలకి, బరితెగింపు సంఘటనలకి వెనక ఉన్నది మగవాడు. మగవాడి కోసం ఆ పిల్ల వెళ్తుందంటే ఆ మగవాడు ఆమెకి ఎంత ధైర్యం ఇచ్చి ఉండాలి, ఆ మగవాడు ఆ అమ్మాయిని ఎంత ఇదిగా గైడ్ చేసి ఉండాలి. అది ఒకటి ఆలోచించండి. ఈరోజు వీళ్ళు చాలా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే 498A కేసులు వేసేస్తున్నారు, భరణాలు తీసుకున్నారు. ఆ భరణాలు తీసుకోమని వాదించే లాయర్లు ఎవరండి? ఎవరు చెప్పండి? ఎందుకు వాదిస్తున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు అని ఎవరెందుకు చెప్పట్లేదు? ప్రతి ఒక్కళ్ళు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. ప్రియుడైనా, మొగుడైనా, లాయర్ అయినా, ఎవరైనా సరే, ఏ ప్రొఫెషన్లో, ఒక పూజారైనా, ఒక పాస్టర్ అయినా, ఒక ముల్లా అయినా, ఎవరైనా సరే, ఆడదానికి కష్టం వచ్చిందంటే ఆమెను బెదరేయడమో లేకపోతే ఆమెను పక్కదోవ పట్టించే పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉన్నారు. సంస్కరించే వాళ్ళు, అండగా నిలబడేటటువంటి ఎవరైనా, మత పెద్దలైనా, మత ప్రబోధకులైనా, ఎవరైనా, ఏ మతమైనా ఎంత శాతం ఉందో మనల్ని మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మానేసేసి ఎంతసేపు చర్చలు పెట్టి ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారా, చంపేస్తున్నారా, బరితెగిస్తున్నారా, ఇలా అయిపోతున్నారా, అనవసరంగా స్వేచ్ఛను ఇచ్చేసామా అంటే వీళ్ళే అయ్యో పాపం అని జోకొట్టుకుంటున్నారు పురుష ప్రపంచం. ఈ హత్యల వెనుక ఊతమిచ్చింది ఎవరు? ఆ 15 ఏళ్ల పిల్ల విషయంలో కూడా ఆ ప్రియుడికి ఫోన్ చేసి నువ్వు రాకపోతే నేను చచ్చిపోయి నీ పేరు రాస్తా అన్నప్పుడు ఆ పిల్లవాడు తిన్నగా ఎక్కడికి వెళ్ళాలమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎక్కడికి వచ్చాడు? వచ్చి ఏం చేశాడు? అరే ఇక్కడ మాట్లాడండి. అలాగే ఆ పిల్లవాడి విషయంలో కూడా ఇక్కడ ఆ తల్లి మాట్లాడినటువంటి విషయంలో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మకి ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంది. ఆ అమ్మాయి 5 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇక్కడ హైదరాబాద్లోనే అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇక్కడ హాస్పిటల్లో పెట్టినటువంటిది ఇది కూడా ఉంది. అమ్మాయి ఫేస్ ఒకసారి చూస్తే అమ్మాయిలో బాధ, ఎమోషన్స్ ఏమీ లేవు. ఒకసారి అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. కిరాతకంగా అమ్మాయి అలా చెబుతుంది, హత్య చేయమని అమ్మాయి చెప్పిందా, చంపటం మంచిదేనండి, అదండి ఇదండి అంటే ఆ అమ్మాయి వెనక ఉన్నటువంటి సైకాలజీ ఎక్కడ ఆగిపోయింది? అమ్మాయి ఎందుకు, మానసిక పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం మానేసి ఎంతసేపు మన మనసులో ఏమనుకుంటున్నామో ఆ కథలను అల్లి మనం ఈ రోజు ప్రపంచానికి చెప్తున్నాం. ఇప్పుడు మీరు అడిగినటువంటిది ఏంటి అని అంటే, తల్లి అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక బ్యాంక్ మేనేజర్ తోటి, కూతురుతోటి కూడా అక్రమ సంబంధం పెట్టుకుందంటే ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు తల్లి కూతుళ్ళకి నైతిక విలువలు లేవని. రైట్, నేను ఒప్పుకుంటా. మరి పెట్టుకున్న బ్యాంక్ మేనేజర్కి లేవా? వాడినెవరు ప్రశ్నించడం లేదేంటి? తల్లి కూతురు అని మాట్లాడుతున్నారు. అసలు వీటి వెనక ఉన్న స్కెచ్ ఎవడిది? ఆ దరిద్రుడిది. వాడి కాళ్ళు విరక్కొట్టాలి. తెలివితేటలు ఇచ్చింది ఎవరు? ఆడదానికి ధైర్యం ఇచ్చింది ఎవరు? తెగింపునిచ్చింది ఎవరు? ఇలాంటి దరిద్రాలకి ప్రోత్సహిస్తున్నది ఎవరు? సహకరిస్తున్నది ఎవరు? వెనక మగవాడు కాదా? ఆ మగవాణ్ణి పట్టుకోండి, ఆ మగవాణ్ణి తీసుకురండి, వాణ్ణి పట్టుకొచ్చి కూర్చోబెట్టి కాళ్ళు ఎరక్కొట్టండి, ఒళ్ళు పగలగొట్టండి, ఉరి తీయండి.
అంతేగాని ఎంతసేపు అరే ఆ రోజు కూడా బానిసత్వంలో ఒక మగవాడి యొక్క దౌర్జన్యాలకి బలైపోయింది, ఈ రోజు మగవాడు ఆడేటటువంటి ఆ చదరంగంలో పావుగా ఈ రోజు ఆడపిల్ల ఉంది. దయచేసి ఇది కూడా అది ఎంత ప్రమాదమో ఇది అంతకంటే భయంకరమైనటువంటి ప్రమాదం. ఈరోజు ఈ ప్రమాదాల గురించి దయచేసి చర్చలు పెట్టండి. ఈ వెనక ఊతమిస్తున్నటువంటి శక్తులు ఎవరున్నారు, మళ్ళీ అక్కడ కూడా మగవాడే ఉన్నాడు. ఇవాళ ఆడవాళ్ళు అంటే వాళ్ళమ్మ అంతమందితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఊళ్ళో మనుషులు ఏం చేస్తున్నారు? చుట్టూ ఉన్నటువంటి సమాజం సంస్కరించాల్సిన అవసరం లేదా? ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అబ్జెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదా? అప్పుడు సమాజం నోరు మూసుకుంది కాబట్టే ఆమె ఆ స్థితికి వెళ్ళింది. అలాగే తల్లితో సంబంధం పెట్టుకుని కూతురుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకునేటువంటి ఒక నీచమైనటువంటి మనస్తత్వం ఒక మగవాడిలో ఉంది. ఆ మగవాడిని ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు అందరూ అమ్మలక్కలు చెప్తున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, మీడియా చెప్తుంది. అరే తల్లితో కూతురుతో పెట్టుకున్నాడు అనేటటువంటి మీకు ముందే తెలిసినప్పుడు చెప్పుతో ఎందుకు కొట్టలేదు? వాడిని ఎందుకు కొట్టలేదు? వీళ్ళని ఎందుకు నిలదీయలేదు? దీని గురించి మాత్రం